శివరాత్రి ఉపవాసం చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటిస్తే నీరసం అస్సలే రాదు. శివభక్తులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మహాశివరాత్రి పర్వదినం రానే వచ్చింది. మరి అత్యంత పవిత్రమైన ఈ రోజున మీరు ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ కథనం మీకోసమే. ఉపవాసం ఉండేవారు అలసటకు గురి కాకుండా ఎలాంటి జాగ్రత్తలను పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ హిందువులకు అత్యంత పవిత్రమైన పర్వదినం మహాశివరాత్రి కోసం ఎంతగానో ఎదురు చూసిన భక్తులు ముక్కంటికి మనసారా మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం నుంచే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆ పరమశివుడికి బిల్వార్చన, రుద్రాభిషేకం చేస్తూ తరిస్తున్నారు. ఇక ఈ రోజున ఎంతోమంది భక్తులు ఉపవాసం పాటిస్తున్నారు. రాత్రంతా జాగరణ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఉపవాసం ఉండేవారు రోజంతా యాక్టివ్గా ఉండటానికి కొన్ని జాగ్రత్తలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే నీరసం ఇబ్బంది పెడుతుంది. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మానసికంగా సిద్ధం కావాలి. శివరాత్రికి ఉపవాసం ఉండేవారు ముందుగా చేయాల్సిన పని మానసికంగా సిద్ధంగా ఉండటం, అలాగే ఒత్తిడి, ఆందోళన కలిగించే విషయాల గురించి పట్టించుకోకుండా ఉండాలి. మీ ఇష్టదైవం సేవలో రోజంతా గడపబోతున్నామనే సానుకూల దృక్పథం పెంచుకుంటే మనసుకు ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. నీళ్లు తాగాలి. ఉపవాసం ఉండేవారు అలసటను దూరం చేసుకోవడానికి కనీసం రోజు మొత్తంలో 8 గ్లాసుల నీటిని త్రాగాలి. దీనివల్ల మీరు రోజంతా చురుగ్గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. నీటి త్రాగటం వల్ల ఆకలి కాకుండా కూడా ఉంటుంది. శారీరక శ్రమ లేకుండా చూసుకోండి. ఉపవాసం చేసేవారు శారీరక శ్రమను కలిగించే పనులు చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ మీరు డెస్క్ వర్క్ చేస్తుంటే మీ పనిని ఈజీగా చేసుకోవచ్చు. శివుడికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, భక్తి పాటలు వినడం, యోగా చేయటం వంటివి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. జ్యూసులు తాగాలి. గర్భిణులు, డయాబెటీసు, జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఉపవాసం ఉంటే వారు మరికొన్ని జాగ్రత్తలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి వారు అలసటకు గురి కాకుండా ఉండటానికి 2-3 గంటలకు ఒకసారి పాలు, పండ్ల రసాలు, హెర్బల్ టీ, పెరుగు, మజ్జిగ వంటి వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల వారు నీరసం రాకుండా ఉంటారని చెబుతున్నారు. పండ్లు. ఉపవాసం ఉండే సమయంలో బాగా ఆకలిగా ఉంటే అరటి పండ్లు, బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉపవాసం విరమించే సమయంలో ఉపవాసం ఉన్నవారు ఉపవాసాన్ని విరమించే సమయంలోనూ కొన్ని పద్ధతులు పాటించాలి. వెంటనే అన్నం తినడం మంచిది కాదు. మొదట ఏదైనా పండ్ల జ్యూస్ తాగాలి. ఆ తర్వాత ఏవైనా ఫ్రూట్స్ లేదా లైట్గా ఉండే ఆహారం తినాలని సూచిస్తున్నారు. ఆహారంలో ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉండి క్యాలరీలు తక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.